ఈ 2025లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్గా లాక్స్లో ఎర్న్ చేయాలని మనలో చాలా మందికి ఉంటుంది. కానీ మనకున్న ప్రాబ్లం ఏంటంటే ఈ 2025లో ఎలాంటి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి, ఏ ఛానల్ స్టార్ట్ చేస్తే ఫ్యూచర్లో మనకి మంచి రీచ్ ఉంటుంది, ఏ ఛానల్ స్టార్ట్ చేస్తే మనకి హై ఇన్కమ్ వస్తుంది, అండ్ ఏ ఛానల్ స్టార్ట్ చేస్తే ఈ 2025లో ఫాస్ట్గా గ్రో అవుతామో తెలియక చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఈ వీడియోలో నేను మీకు ఫ్యూచర్కి స్కోప్ ఉండి హై ఎర్నింగ్తో ఫాస్ట్గా గ్రో అయ్యే టాప్ 5 యూట్యూబ్ ఛానల్ ఐడియాస్ని నేను మీకు చెప్తాను. ఈ వీడియోని ఎండ్ వరకు చూసి ఈ 5 ఐడియాస్లో మీకు ఏది బెస్ట్ అనిపించింది అండ్ మీ ఇంట్రెస్ట్కి తగ్గట్టుగా మీకు సూటబుల్ ఐడియాని సెలెక్ట్ చేసుకొని ఛానల్ స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా మీరు 2025లో ఒక సక్సెస్ఫుల్ యూట్యూబర్ అవుతారు. అండ్ ఈ వీడియో ఎండింగ్లో మీకు ఒక సర్ప్రైజ్ ఉంది. ఈ 2025లో మీరు యూట్యూబ్లో ఫాస్ట్గా గ్రో అవడానికి యూస్ఫుల్ అయ్యే సీక్రెట్ కీని మీకు ఎండింగ్లో ఇస్తాను, అస్సలు మిస్ కాకండి. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు 2025లో యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ పరంగా పెట్టుకున్న టార్గెట్ ఏంటో కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది ఇయర్ ఎండింగ్ లోపు వాళ్ళు పెట్టుకున్న టార్గెట్ని రీచ్ అవుతారో. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. దీంట్లో మన ఫస్ట్ ఐడియా వచ్చేసి AI టూల్స్ అండ్ టెక్ ట్యూటోరియల్స్. మనకు తెలిసి 2025లో AI అనేది ఎంత పాపులర్ అయిందో దానివల్ల చాలామంది జాబ్స్ కూడా కోల్పోతున్నారు. బట్ ఇది మాత్రం కంటెంట్ క్రియేటర్స్కి ఒక వరం లాంటిది. మీరు కనుక ఏఐని సెలెక్ట్ చేసుకొని మీరు ఒక ఛానల్ని క్రియేట్ చేసి ఏఐ అనేది ఎవరికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి, లైక్ మనం డే టు డే లైఫ్లో ఏఐని ఎలా యూస్ చేసుకోవాలని చెప్పి కానీ, ఏఐతో ఉన్న కెరియర్ ఆప్షన్స్ గురించి, స్టూడెంట్స్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది, బిజినెస్ పీపుల్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఎంటర్ప్రినర్స్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది, అండ్ సోషల్ మీడియా క్రియేటర్స్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది, అండ్ ఇది ఎవరెవరికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, దీనివల్ల ఉన్న బెనిఫిట్స్ ఏంటి, ఇట్లా కంప్లీట్గా మీరు వచ్చేసి ఏఐ గురించి వీడియోస్ కానీ ట్యూటోరియల్స్ కానీ చేస్తే మాత్రం ఈ 2025లో మీకు యూట్యూబ్లో చాలా ఫాస్ట్గా గ్రోత్ ఉంటుంది. అండ్ కాంపిటీషన్ లేదు కాబట్టి మీ ఛానల్కి ఫాస్ట్ వాచింగ్ అయితే వస్తుంటుంది. అలా మీరు చాలా ఫాస్ట్గా ఈ 2025లో గ్రో అవ్వచ్చు. మీకు ప్రూఫ్ కావాలంటే మన తెలుగులో ఏఐ గురించి చేసిన వీడియోస్ రీచ్ చూడండి. అలాగే మన ఛానల్లో అప్లోడ్ చేసిన ఫస్ట్ వీడియో వ్యూస్ కూడా చూడండి. మీకే అర్థమవుతుంది ఎలాంటి రీచ్ ఉంటుందో ఏఐ కంటెంట్ మీద వీడియోస్ క్రియేట్ చేస్తే. అండ్ అలాగే మీరు దీంతో పాటు టెక్నాలజీకి సంబంధించిన టిప్స్ గురించి కూడా మీరు వీడియోస్ చేయొచ్చు. మనకు తెలుసు డే టు డే లైఫ్లో టెక్నాలజీ అనేది ఎలాంటి కీ రోల్ ప్లే చేస్తుందో, అలా మీరు టెక్ ప్రొడక్ట్స్ గురించి, దాంట్లో ఉండే ఫీచర్స్ గురించి, అవి ఎలా యూజ్ అవుతాయో, అండ్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో యూజ్ చేసే డిఫరెంట్ మెటీరియల్స్లో ఉన్న ఈ డిఫరెన్సెస్ ఏంటి అని చెప్పేసి ఇలా మీరు చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది. సో గుర్తుంచుకోండి, ఏఐ అండ్ టెక్నాలజీ ఏవైతే ఉన్నాయో, సో టెక్ సంబంధించినవి కానీ లేకపోతే ఇది కూడా టెక్నాలజీలోకి వస్తుంది ఏఐ అనేది. సో ఈ రెండిట్లలో మీరు ఏది సెలెక్ట్ చేసుకొని చేసినా కానీ మీకు 2025లో ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది. అండ్ అలాగే ఇది వచ్చేసి ఫ్యూచర్లో కూడా సో మనకు టెక్నాలజీ అనేది అప్డేట్ అవుతుంటుంది కాబట్టి మీ ఛానల్స్ కూడా మంచి ఫ్యూచర్ స్కోప్ అయితే ఉంటుంది. డెఫినెట్లీగా మీరు దీంట్లో మీకు నచ్చితే సెలెక్ట్ చేసుకొని క్రియేట్ చేయండి. అండ్ ఇంకా దీంట్లో మన సెకండ్ ఐడియా వచ్చేసి డైలీ వ్లాగ్స్. మనం చూస్తే యూట్యూబ్లో వ్లాగ్స్ చేసే ఛానల్స్కి కూడా చాలా మంచి రీచ్ ఉంటుంది. మెయిన్గా మన తెలుగులో వ్లాగ్ చేసే ఛానల్స్ మన తెలుగులో చాలా ఉన్నాయి. బట్ మీరు ఒక యూనిక్ వ్లాగర్గా ఉండడం కోసం మీ ఏరియాలో ఉన్న కొన్ని ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయడం కానీ, అక్కడ ఉన్న కల్చర్స్ గురించి అండ్ రూరల్లో ఉండే లైఫ్ స్టైల్ గురించి, ఇలా డిఫరెంట్ టాపిక్స్ మీద, అలాగే యూనిక్ ఛాలెంజెస్ అండ్ ఎక్స్పెరిమెంట్స్ మీద సో వీడియోస్ క్రియేట్ చేయండి. కన్ఫామ్గా మీకు మంచి గ్రోత్ ఉంటుంది. ఎందుకంటే అర్బన్ ఏరియాస్లో ఉండే వాళ్ళకి రూరల్ లైఫ్ స్టైల్స్ ఏ విధంగా ఉంటాయి, వాళ్ళ కల్చర్స్ ఏ విధంగా ఉంటాయి, అండ్ అక్కడ ఉండే ప్రెస్టీజియస్ ప్లేసెస్లో ఉన్న ఇంపార్టెన్స్ ఏంటో ఎవరికీ తెలీదు. అండ్ రూరల్లో ఉండే లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుందో కూడా సో తెలీదు. ఈ ఐడియా మీద మీరు కంటెంట్ క్రియేట్ చేస్తే మీకు యూట్యూబ్లో ఫాస్ట్ రీచ్ రావడమే కాక అండ్ ఒక యూనిక్నెస్ కూడా క్రియేట్ అవుతుంది. ఒక యూనిక్ వ్లాగర్ అవ్వగలుగుతారు. అండ్ వ్లాగ్ ఛానల్స్ కూడా సో మనకైతే లాంగ్ స్కోప్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఆడియన్స్ చూడడానికి వ్లాగ్స్ ఎక్కువగా ఇష్టపడుతుంటారు. మీరు మీ లైఫ్ స్టైల్ గురించి కూడా సో అప్పుడప్పుడైతే వ్లాగ్స్ చేస్తుండొచ్చు. ఇలా మీరు ఆడియన్స్తో మంచి ఇంటరాక్షన్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా దీంట్లో థర్డ్ ఐడియా వచ్చేసి మన అందరికీ తెలిసిందే అండ్ చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది. థర్డ్ వన్ వచ్చేసి మూవీ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్. మనకు తెలుసు మన తెలుగు వాళ్ళు మూవీస్ని, ఎంటర్టైన్మెంట్ని ఎంతగా ఇష్టపడతారో. అలాగే మనం చూస్తే ఎవ్రీ ఫ్రైడే మనకి మినిమం 3 to 4 మూవీస్ రిలీజ్ అవుతూనే ఉంటాయి. దీనివల్ల ఆడియన్స్ ఫస్ట్ మూవీ రివ్యూస్ చూసాకే ఏ మూవీకి అయితే పాజిటివ్ టాక్ అయితే ఉందో ఆ వీక్ ఆ మూవీకి ప్లాన్ చేయడానికి ఇష్టపడుతున్నారు. సో మీరు ఒక ఛానల్ క్రియేట్ చేసి దాంట్లో మూవీ రివ్యూస్ కానీ అండ్ OTT వెబ్ సిరీస్ రివ్యూస్ కానీ అండ్ మూవీ కలెక్షన్స్ గురించి అండ్ మూవీకి సంబంధించిన అప్డేట్స్ గురించి సో వీడియోస్ క్రియేట్ చేయొచ్చు. అండ్ ఒకవేళ మీరు డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకుంటే, యూనిక్గా ఉండాలి తెలుగులో అనుకుంటే, మన 70s, 80s, 90s ఉన్న బెస్ట్ మూవీస్ గురించి, ఆ మూవీస్లో ఉన్న యాక్టర్స్ గురించి, అలాగే వాళ్ళ బయోగ్రఫీస్ గురించి, అండ్ అప్పుడు ఫిలిమ్స్ తీయడానికి యూజ్ చేసిన ఎక్విప్మెంట్స్ గురించి, ఫిలిమ్స్ ఎలా తీసేవారని చెప్పి ఇలా మీరు యూనిక్గా అండ్ ఎక్స్పెరిమెంటల్గా ట్రై చేయండి. కన్ఫామ్గా యూట్యూబ్లో మీరు సక్సెస్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్స్కి ఓల్డ్ మూవీస్ ఫిల్మింగ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది, ఓల్డ్ మూవీస్లో ఉండే మ్యాజిక్ గురించి అండ్ యాక్టర్స్ ఏ విధంగా ఉండేవారు, డైరెక్టర్స్ ఏ విధంగా ఉండేవారు అండ్ సాంగ్స్ ఏ విధంగా ఉన్నాయో సో పెద్దగా తెలీదు. మీరు దీని మీద క్రియేట్ చేస్తే మాత్రం యూనిక్గా ఉంటారు
అండ్ ఇది ఎంటర్టైన్మెంట్ సంబంధించింది, మూవీస్కి సంబంధించింది కాబట్టి ఇది ఎప్పుడు మన తెలుగులో ఒక మంచి గ్రోత్ అయితే ఉంటుంది. ఇలా ఈ ఐడియా మీద మీరు వీడియోస్ చేస్తే ఇప్పుడున్న వాళ్ళకి క్యూరియాసిటీ బిల్డ్ అవుతుంది తెలుసుకోవాలని చెప్పి. ఇలా మీరు వాటి గురించి వీడియోస్ క్రియేట్ చేస్తూ ఈ 2025లో యూట్యూబ్లో ఫాస్ట్గా గ్రో అవ్వచ్చు. అండ్ ఇంకా దీంట్లో 4th ఐడియా అండ్ 5th ఐడియా వచ్చేసి చాలా ఇంపార్టెంట్ వన్. యూట్యూబ్లో ఉన్న అన్ని నిషెస్లో ఎక్కువ ఫ్యూచర్ స్కోప్ ఉండే హైలీ ఎర్నింగ్స్ ఉన్న ఐడియాస్ ఇవి, వీటిని మీరు మిస్ చేసుకోకండి. అండ్ ఇంకా 4th వన్ వచ్చేసి పర్సనల్ ఫైనాన్స్ అండ్ సేవింగ్ టిప్స్. మనం చూస్తే తెలుగులో చాలా తక్కువ ఛానల్స్ మాత్రమే ఉన్నాయి ఈ నీష్ మీద. అలాగే మన తెలుగులో ఉన్న వ్యూవర్స్కి ఈ మధ్య సేవింగ్స్ గురించి, మనీ మేనేజింగ్ గురించి, ఇన్సూరెన్సెస్ గురించి అండ్ ఫండ్స్ గురించి, స్టాక్ మార్కెట్ గురించి ఇంట్రెస్ట్ ఈ మధ్య క్రియేట్ అవుతుంది. ఈ ఐడియా మీద మీరు వీడియోస్ క్రియేట్ చేయాలంటే మీకు ఫైనాన్షియల్గా ఈ టాపిక్స్ మీద నాలెడ్జ్ ఉండాలి. ఈ నీష్లో వచ్చే రెవెన్యూ ఏ నీష్లో కూడా అంత బాగా జనరేట్ అవ్వదు. అండ్ అలాగే హై సిపిఎం యాడ్స్ కూడా ఈ కేటగిరీకి ఎక్కువ పడతాయి. సో మీరు కొంచెం ఈ నీషెస్లో ఉండే టాపిక్స్ గురించి ఇండెప్త్గా తెలుసుకొని కంటెంట్ క్రియేట్ చేస్తే మీకు ఇది హై రెవెన్యూతో పాటు లాంగ్ స్కోప్ ఉన్న కేటగిరీగా మీకు మంచి కెరీర్ ఆప్షన్ అవుతుంది. ఈ నీష్లో మీరు ఈ టాపిక్స్ మీద వీడియోస్ క్రియేట్ చేయొచ్చు. ఈ 2025లో మనీ ఏ విధంగా ఎర్న్ చేయాలి అండ్ ఎర్న్ చేసిన మనీని ఏ విధంగా సేవ్ చేసుకోవాలో టిప్స్ చెప్పొచ్చు. అండ్ ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏ ఇన్సూరెన్స్ బెస్ట్ ఉంటాయి అండ్ మిడిల్ క్లాస్ వాళ్ళ తరపున హైలీ డిమాండ్ ఉన్న టాపిక్స్ ఏవైతే ఉంటాయో సో వాటి మీద మీరు వీడియోస్ క్రియేట్ చేస్తే మాత్రం సో మీకు దీంట్లో లాంగ్ స్కోప్ ఉంటుంది. అండ్ అలాగే మీకు యూట్యూబ్లో ఒక వాల్యూ కూడా క్రియేట్ అవుతుంది. అండ్ ఎవరైతే మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే ఉంటారో వాళ్ళకి మీరు ఒక పర్సనల్ గైడ్ కూడా అయిపోతారు. ఈ విధంగా మీకు యూట్యూబ్లో ఫాస్ట్గా గ్రో అవడమే కాక ఆడియన్స్ నుంచి కూడా మీకు మంచి సపోర్ట్ అయితే ఉంటుంది. సో మీరు ఈ ఐడియాని సెలెక్ట్ చేసుకొని వీడియోస్ క్రియేట్ చేస్తే మీరు యూట్యూబ్లో గ్రో అవడమే కాక హై ఎర్నింగ్ చేయడమే కాక మీకు కూడా నాలెడ్జ్ వస్తుంది. ఫైనాన్షియల్గా ఏ విధంగా స్టెబిలైజ్డ్గా ఉండాలి అండ్ అలాగే మీకు ఈ ఫైనాన్షియల్ టాపిక్స్ మీద ఇన్డెప్త్ నాలెడ్జ్ అయితే ఉంటుంది. ఎవరికైనా మీరు పర్సనల్ గైడెన్స్ ఇవ్వాలనుకున్నా, ఫైనాన్షియల్ అడ్వైస్ ఇవ్వాలనుకున్నా మీరు పర్ఫెక్ట్ ఇవ్వగలుగుతారు. అండ్ ఇంకా దీంట్లో లాస్ట్ ఐడియా అండ్ 5th వన్ వచ్చేసి బిజినెస్ అండ్ స్టార్ట్అప్ ఐడియాస్ కంటెంట్. మనం చూసినట్లయితే ఈ 2025లో చాలా మంది జాబ్స్ మీద కంటే ఎక్కువగా బిజినెస్ మీద, ఎంటర్ప్రీనర్షిప్ మీద అండ్ ఆన్లైన్ స్కిల్స్ మీద ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. మీరు కనుక ఈ ఐడియాస్ మీద వర్కౌట్ చేసి బెస్ట్ ప్రాఫిటబుల్ బిజినెస్ ఐడియాస్ అని చెప్పి అండ్ లో రిస్కింగ్ ఉన్న బిజినెస్ ఐడియాస్ గురించి, లో ఇన్వెస్ట్మెంట్ ఉన్న బిజినెస్ ఐడియాస్ గురించి అండ్ బడ్జెట్లో స్టార్ట్అప్ ఐడియాస్ అని చెప్పి అండ్ ఫ్యూచర్ పాసిబిలిటీస్ ఉన్న స్టార్ట్అప్ ఐడియాస్ గురించి, బిజినెస్ గురించి, ఆన్లైన్ స్కిల్స్ గురించి ఇలా వీడియోస్ క్రియేట్ చేయడం అండ్ అలాగే ఇన్స్పైరింగ్గా ఉండే తెలుగు ఎంటర్ప్రీనర్షిప్స్ అండ్ బిజినెసర్స్ యొక్క సక్సెస్ స్టోరీస్ గురించి కూడా మీరు వీడియోస్ క్రియేట్ చేయొచ్చు. అండ్ అలాగే మీరు మీ ఛానల్ స్టార్టింగ్ స్టేజ్లో న్యూగా బిజినెస్లోకి అండ్ స్టార్టప్లోకి ఎంటర్ అయిన వాళ్ళతో పోడ్కాస్ట్లు చేయొచ్చు. అలాగే స్లోగా ఛానల్కి మంచి రీచ్ వచ్చాక బిజినెస్లో టాప్ ప్లేస్లో ఉన్న తెలుగు వాళ్ళని అండ్ స్టార్టప్లో సక్సెస్ఫుల్గా గ్రో అయిన వాళ్ళతో పోడ్కాస్ట్లు మీరు ప్లాన్ చేయొచ్చు. ఇలా మీరు చేసే ఈ కంటెంట్ న్యూగా బిజినెస్లోకి ఎంటర్ అవ్వాలనుకునే వాళ్ళకి, స్టార్టప్స్ పెట్టాలనుకునే వాళ్ళకి అండ్ ఆన్లైన్లో కెరీర్ ఆప్షన్స్ కోసం చూసే వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇది కెరియర్కి సంబంధించిన నీష్ కాబట్టి కన్ఫామ్గా ఎక్కువ రీచ్ వస్తుంది. అలాగే మీరు యూట్యూబ్లో ఫాస్ట్గా గ్రో అవుతారు. ఇలా చేస్తే మీ ఛానల్కి అండ్ వీడియోస్ కూడా హై రీచ్ ఉంటుంది. ఈ వీడియోలో నేను చెప్పిన ఈ 5 కంటెంట్ ఐడియాస్లో మీకు సూటబుల్గా అండ్ ఇంట్రెస్టింగ్ అనిపించిన ఐడియా మీద మీరు ఛానల్ స్టార్ట్ చేసి కన్సిస్టెంట్తో వీడియోస్ అప్లోడ్ చేస్తే ఇయర్ ఎండింగ్ వచ్చేసరికి మీరు యూట్యూబ్లో పక్కా సక్సెస్ఫుల్ అవుతారు. ఈ వీడియో ఎండింగ్లో మీకు ఒక సర్ప్రైజ్ ఉందని చెప్పి మీకు ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పాను. ఈ వీడియో డిస్క్రిప్షన్లో మన ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. అది ఓపెన్ చేసి అక్కడ ఫాలో అయ్యి పిన్ చేసిన రీల్ కింద కామెంట్లో యూట్యూబ్ 2025 సీక్రెట్ అని చెప్పి మీరు కామెంట్ చేయండి. మీరు 2025లో యూట్యూబ్లో సక్సెస్ అవ్వడానికి కావాల్సిన టిప్స్ గురించి అండ్ సీక్రెట్స్ గురించి నేను మీకు ఒక పీడిఎఫ్ని పర్సనల్ డిఎంలో సెండ్ చేస్తాను. ఒకవేళ మీకు ఈ వీడియోకి పార్ట్ 2 కావాలనుకుంటే ఈ వీడియోని మినిమం 3 మెంబర్స్కి షేర్ చేసి పార్ట్ 2 అని చెప్పి కామెంట్ చేయండి. 50 కామెంట్స్ అవ్వగానే కన్ఫామ్గా వీడియో క్రియేట్ చేస్తాను. అండ్ ఇంకా నెక్స్ట్ వీడియోలో మన బడ్జెట్లో ప్రొఫెషనల్గా యూట్యూబ్ వీడియోస్ క్రియేట్ చేయడానికి కావాల్సిన బెస్ట్ మైక్ గురించి, ట్రైపాడ్ గురించి, లైటింగ్ గురించి, గ్రీన్ స్క్రీన్ గురించి, ఇలా మన యూట్యూబ్ ఛానల్ బిల్డ్ చేయడానికి కావాల్సిన బేసిక్ ఎక్విప్మెంట్ గురించి ఒక డీటెయిల్డ్ వీడియో చేస్తాను. దానికోసం వెయిట్ చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని తాళలో పెట్టుకోండి. అండ్ మన ఛానల్లో యూట్యూబర్స్కి యూస్ఫుల్ అయ్యే విధంగా ఎన్నో వీడియోస్ ఉన్నాయి, మీకు ఖచ్చితంగా యూస్ఫుల్గా ఉంటాయి. ఒకసారి చెక్అవుట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. లవ్ యూ ఆల్. స్టే ట్యూన్. జై హింద్.